స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. అమ్మా నాన్నలకు గాని లేదా కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ జబ్బు ఉంటే అది తరతరాలుగా వారసులకు సంక్రమిస్తూ పోతుందనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. క్యాన్సర్లు నిజంగానే వంశపారంపర్యంగా వస్తాయా? ఈ నమ్మకంలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ బారిన పడితే ఇక మృత్యువు తప్పదు. ఇది చాలా మంది నమ్మకం. నిజమే, క్యాన్సర్లను ఆలస్యంగా గుర్తిస్తే చికిత్సకు లొంగకపోవచ్చు. క్యాన్సర్ కోరల్లో చిక్కి ఆలస్యంగా గుర్తించి మరణిస్తున్న వారు లెక్కలేనంత మందున్నారు. దక్షిణాఫ్రికా నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా, యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ కూడా క్యాన్సర్ కోరల్లో చిక్కి అసూలు బాసిన వారే. ఇది నాణ్యానికి ఒక పార్శ్వం మాత్రమే. క్యాన్సర్ అంటే మృత్యువుతో పోరాటం. క్యాన్సర్ అంటే మృత్యువుపై జయకేతనం. క్యాన్సర్ రక్కసిపై అలుపెరగని పోరాటం సాగించి విజయబావుట ఎగురవేసి సంతోషంగా జీవిస్తున్న వారు మన మధ్యే అనేక మంది ఉన్నారు. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇలా ఎంతో మంది క్యాన్సర్లను జయించిన వారే. అందుకే క్యాన్సర్ బారిన పడితే మరణమే శరణ్యమన్న అపోహల్ని తొలగించుకోవాలి. క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత మామూలుగా నెల రోజులు కానీ 3 నెలల వరకు కానీ 4 నెలల వరకు కానీ క్యాన్సర్ టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి వైద్యం జరగడం జరుగుతుంది. దాని తర్వాత మామూలుగా ఈ పేషెంట్స్ని 3 నెలలకు ఒకసారి 2 సంవత్సరాల వరకు, ఆ తర్వాత ప్రతి 6 నెలలకి మిగతా 3 సంవత్సరాల వరకు, మొత్తం 5 సంవత్సరాల వరకు పేషెంట్ని రమ్మని చెప్తుంటాం. ఈ 5 సంవత్సరాల తర్వాత ఈ పేషెంట్ని పూర్తిగా క్యూర్ అయిపోయిందని చెప్తాం. దాని తర్వాత ఆ పేషెంట్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చే అవసరం లేదు. ఎలాంటి టాబ్లెట్స్ కానీ, మాత్రలు కానీ, ఇంజెక్షన్స్ కానీ ట్రీట్మెంట్ లేకుండా అది యథాప్రకారంగా నార్మల్ హ్యూమన్ బీయింగ్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. మార్టినా నవరతులవ ఫేమస్ టెన్నిస్ స్టార్ స్మాల్ లంప్ ఇన్ ద బ్రెస్ట్ కనుగొనడం జరిగింది.